పాక్ లో అంతర్యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచ్ ఆర్మీ దాడి చేసింది. ఇది కొన్ని రోజులుగా నుంచి కొనసాగుతోంది. వేర్పాటువాదం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టిస్తోంది. ఇదే క్రమంలో 22 మంది పాక్ సైనికులని అంతమొందించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 6 BLA ఫైటర్స్ సైతం ఈ యొక్క దాడిలో దుర్మరణ పాలైనట్టు తెలుస్తోంది. బలూచ్ ఆర్మీ అటాక్ ని తట్టుకోలేక పాక్ సైనికులు పరుగులు పెట్టారు. పాక్ సైన్యంపై అటు BLA పెద్ద ఎత్తున దానికి సంబంధించి అక్కడ యుద్ధం కొనసాగిస్తోంది, పట్టు సాధిస్తోంది. పాక్లోని పలు పట్టణాలపైన BLA పట్టు సాధిస్తోంది. ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఈ దాడిలో 22 మంది మరణించినట్టు తెలుస్తోంది. అటు పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన దాంట్లో కూడా 6 హతమయ్యారు. సో ప్రెసెంట్ ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఒక జిల్లాని, కలాట్ అనే జిల్లాని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అక్కడి ప్రభుత్వ కార్యాలయాన్ని, ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ కూడా తమ స్వాధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ జిల్లా నుంచి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ పరుగులు పెట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వెపన్స్ని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సొంతం చేసుకుంది. సో అటు బలూచిస్తాన్ని ఎదుర్కోలేని పాకిస్తాన్, ఈ ముష్కరులు, ఈ ఉగ్రవాదులు భారత్ పైన అనేక రకాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ గురించి మాట్లాడతారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోలేని ఈ దుర్మార్గులు భారత్ గురించి మాట్లాడేటువంటి ధైర్యమా, భారత్ గురించి మాట్లాడేటువంటి అంతటి సాహసమా? సో కేవలం ఒక చిన్నపాటి లిబరేషన్ ఆర్మీ తట్టుకోలేనటువంటి ఈ ముష్కరులు భారత ఆర్మీని ఎలా తట్టుకోగలుగుతారు? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని విషయం. కేవలం వారి విన్యాసాలని, వారి యొక్క సర్కస్ ఫీట్స్ని చూస్తూ ఉండిపోవాలి తప్ప ఏ మాత్రం కూడా సాధ్యం కాని విషయం.